పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ మహేష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు సార్? తెలంగాణ స్టూడెంట్స్ ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు? మాకు కొన్ని పేపర్స్లో డౌట్ ఉంది. ఏపీ ఏమో మాకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వస్తాయా రావా, ఎందుకంటే వెబ్సైట్లో వెయిటేజ్ ఇస్తున్నారు. సో ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు, పేపర్ కరెక్షన్ స్టార్ట్ అయిందా అయిపోయిందా అని అడుగుతున్నారు, అందుకని వీడియో చేయడం జరుగుతుంది. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు విడుదల చేస్తారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో తెలంగాణ విషయానికి వస్తే ఫస్ట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో ఇంటర్ మార్క్స్ వెయిటేజీ వెబ్సైట్లో కలపరు. ఓకేనా? వెబ్సైట్లో 160కి ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ని బట్టే ర్యాంక్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం మీకు ఇంటర్ ఐపీఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో వచ్చిన స్కోర్ని యాడ్ చేస్తారనమాట. సో వెబ్సైట్కి వెయిటేజ్ ఇస్తారు. ఇది సో చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో. అందుకే ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ ఇయర్ పేపర్ కరెక్షన్స్ అనేది కొంచెం స్లో అవుతుంది, రిజల్ట్ కూడా కొంచెం స్లో జరుగుతుంది. సో తెలంగాణ విషయం అలానే ఇక్కడ కొంచెం స్లో అవుతుంది, బట్ తెలంగాణలో ఈసారి త్వరగా రిజల్ట్ ఇవ్వబోతున్నారు. అది ఎందుకో చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ వెయిటేజ్ లేదు. ఇంతకుముందుకు 30 పేపర్సే కరెక్షన్ చేసేది ఒక ఫ్యాకల్టీ. ఓకే, పేపర్ కరెక్షన్కి ఈసారి 45 పేపర్స్ కరెక్షన్ చేపిస్తుండ్రు. అందుకే త్వరగా జరగబోతుంది. బిఫోర్ ఏప్రిల్ 10 మనకు రిజల్ట్ రాబోతుంది. బిఫోర్ ఏప్రిల్ 10 కరెక్ట్ చెప్పాలంటే ఏప్రిల్ 6కే వస్తుంది. ఏప్రిల్ 6కి మనకు ఈ తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది. జూన్ 1 నుంచి జూనియర్ కాలేజ్ స్టార్ట్ అవబోతున్నాయి. ఓకే, అండ్ సప్లీ కూడా వీళ్ళ టార్గెట్ ఏంటంటే సప్లీ త్వరగా రిజల్ట్ ఇస్తే త్వరగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మే 31 వరకు సప్లీ రిజల్ట్ కూడా ఇవ్వాలని పెట్టుకుంటారు అనమాట. ఎందుకంటే కొద్దిమంది హెల్త్ ఇష్యూస్ వల్లనో లేకపోతే సో అండ్ సో రీజన్స్ వల్ల ఫెయిల్ అవుతారు. వాళ్ళకి మళ్ళీ బీటెక్ అవకాశం ఇవ్వాలి కదా, అందుకని చెప్పేసి బీటెక్ అవకాశం ఉండాలంటే ఇంటర్ పాస్ కావాలి కదా ఖచ్చితంగా. సో అందుకని త్వరగా సప్లీ కండక్ట్ చేసి ఆ రిజల్ట్ కూడా మే 31 లోపల ఇవ్వాలని వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. కాబట్టి మనకు తెలంగాణలో ఏప్రిల్ 6 లోపల ఐపీ రిజల్ట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏప్రిల్ 2nd వీక్ అని చెప్తున్నారు. ఏప్రిల్ 2nd వీక్ అంటున్నారు. ఫ్రమ్ 21st కరెక్షన్ స్టార్ట్ అయిపోయింది, పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు డైలీ 30 పేపర్స్ కరెక్ట్ చేస్తారు. మార్నింగ్ 15 అండ్ ఆఫ్టర్నూన్ 15 అని. వెబ్సైట్కి వెయిటేజ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, నో డౌట్. ఆంధ్రప్రదేశ్లో వెబ్సైట్కి వెయిటేజ్ ఇస్తారనమాట. సో అది ఎంత వెయిటేజ్, ఎన్ని మార్క్స్ వస్తే ఎంత బెనిఫిట్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను లాస్ట్ ఇయర్, మళ్ళీ ఒక వీడియో చేస్తాను రిజల్ట్ వచ్చిన తర్వాత. సో ఇది ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ అండ్ ఎక్కడ అంటే ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 10 లోపు వెల్లడి కానున్నాయి. వీలైతే ఏప్రిల్ 6 లోపే విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తుంది. ఇది తెలంగాణ. జూన్ 1 నుంచి జూనియర్ కళాశాలలో పునఃప్రారంభం కానందున ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి మే 31 నాటికి విడుదల చేయాలని టార్గెట్ అనమాట. ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పేపర్ వాల్యుయేషన్ చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిందనమాట. ఈసారి స్పాట్ కేంద్రాల సమయం 2 గంటలు పెంచారు. స్పాట్ త్వరగా పేపర్ కరెక్షన్ కావాలని. గత ఏడాది వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఉండే పేపర్ వాల్యుయేషన్, బట్ ఈసారి ఉదయం 9 నుంచి ఈవినింగ్ 6 వరకు చేస్తున్నారు. సో గతంలో 30 పేపర్లే ఉండే, ఈసారి 45 పేపర్లు కరెక్షన్ చేయాలి అని ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి త్వరగా రిజల్ట్ వస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ జేఈ అండ్ వెబ్సైట్ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మీరు నెక్స్ట్ బీటెక్ కాలేజీలో ఎంటర్ అయ్యి దాన్ని బట్టే మీ యొక్క ఫ్యూచర్ అవకాశాలు ఉంటాయి. ఓకేనా? సో అదర్ ఎగ్జామ్స్ అన్నీ బాగా రాయండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ ఏప్రిల్ 2వ వారంలో, ఇంటర్ రిజల్ట్స్ ఏప్రిల్ 2వ వారంలో విడుదల చేస్తున్నా అంటున్నారు. ఈ నెల 21 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం అనేది స్టార్ట్ అయింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 2వ వారంలో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాషద్ గారు తెలిపారు. ప్రధాన పరీక్షలు బుధవారంతో ముగిసాయి. విజయవాడలో శారదా పీబీ సిద్ధార్థ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కార్యదర్శి పరిశీలించారు. ప్రధాన పరీక్షలు ముగిసినందున ఈ నెల 21 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం స్టార్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనం కేంద్రాలను ఏర్పాటు చేశారు. సో ఒక్కొక్క లెక్చర్ ఉదయం 15 మధ్యాహ్నం 15 పేపర్లు కరెక్షన్ చేస్తారు. కొద్దిమంది భయపడుతున్నారు పేపర్ స్ట్రిక్ట్గా కరెక్ట్ చేస్తారా అని. మ్యాక్సిమం యాజ్ ఏ ఫ్యాకల్టీ అని నేను చెప్తున్నా, ఒక మార్క్ ఇచ్చే ప్లేస్ దగ్గర ఇచ్చేస్తారు, ఏం డౌట్ ఉండదు. ఏం రాయకుంటే మార్క్స్ వేయరు. అలా అని చెప్పి మీరు కొంతవరకు కరెక్ట్ రాసినారు అంటే మ్యాక్సిమం ఇవ్వడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే ఆ ఫ్యాకల్టీకి ఒక పాయింట్లో భయం ఉంటుంది, ఏంటంటే మార్క్స్ క్రూరంగా ఆలోచించి కట్ చేశారు అనుకోండి, మీరు రీవాల్యుయేషన్ పెట్టారు అనుకోండి, అప్పుడు మార్క్స్ యాడ్ అవుతున్నాయి అనుకోండి, ఖచ్చితంగా ఆ యొక్క లెక్చరర్ ఆ యొక్క ఫ్యాకల్టీ మీద యాక్షన్ తీసుకునే అధికారం ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే ఇక్కడ రావాల్సిన మార్కులు ఎందుకు ఇవ్వలేదు స్టూడెంట్కి అని. సో పేపర్ వాల్యుయేషన్
ప్రాపర్ వేలు ఉంటుంది. మరి క్రూరంగా ఆలోచించి కట్ చేయడం కానీ, ఏమి మార్కులు ఇవ్వకుండా ఉండడం కానీ అలా ఏం జరగదు. సో భయపడకండి మై డియర్ స్టూడెంట్స్, మ్యాక్సిమం లిబరల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ కదా, ఎంట్రన్స్ కాదు కదా, ఎంట్రన్స్ జాబ్ అటువంటి ఎగ్జామ్ కాదు. కాబట్టి యాజ్ ఎ ఫ్యాకల్టీ చెప్తున్నా, పేపర్ స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడి చెప్తున్నా, పేపర్ కరెక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ప్రాపర్ వేలో మీరు రాసి కొంతవరకు అప్రోచ్ అయినా మార్క్స్ యాడ్ చేస్తారు. సో అదేంటి ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం బిఫోర్ దిస్తే ఇస్తారనమాట. ఎందుకంటే మళ్ళీ సప్లిమెంటరీ కండక్ట్ చేయాలి, సప్లిమెంటరీ రిజల్ట్ ఇవ్వాలి, తర్వాత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కల్లా వీళ్ళందరూ మెమోస్ ఇవ్వాలన్నమాట. సో లేట్ ఏం చేయరు, ఏప్రిల్ 2వ వారం అంటున్నారు. సో దానికంటే ముందే రావచ్చని అనుకుంటున్నా. ఎవ్రీ ఇయర్ అలానే జరుగుతుంది, త్వరగానే రిలీజ్ చేస్తారు. ఏపీ ఎప్సెట్ వెయిటేజ్ ఉంటుంది, ఎప్సెట్లో వెయిటేజ్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ వెయిటేజ్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్కులు తీసుకుంటారు. అంటే సైన్స్ గ్రూప్స్, లాంగ్వేజెస్ తీసుకోకుండా తీసుకుంటారు. సో ఆల్ ఎగ్జామ్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు రిలాక్స్ అవ్వకండి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిపోయినంత వరకు జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి, జేఈ మెయిన్స్, ఎప్సెట్ ప్రిపేర్ అవ్వాలి, ఎప్సెట్, ఇక బిట్సాట్, తర్వాత అడ్వాన్స్డ్ మే 17 ఈ ఎగ్జామ్స్ అన్ని జాగ్రత్తగా రాసిన తర్వాత అప్పుడు మీకు చాలా టైం ఉంటే రిలాక్స్ అవ్వచ్చు. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, సబ్జెక్ట్ వైజ్ ట్రిక్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎప్సెట్, జేఈ, నీట్, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వడం జరుగుతుంది. సో ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కౌన్సిలింగ్ అప్పుడు కూడా చాలా యూజ్ అవుతుంది. మీకు అర్థమయ్యేలా ఎటువంటి మెంటర్షిప్ ఫీజు తీసుకోకుండా మీకు కాలేజ్లో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మన ఛానల్, మన కోసం. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. టైం అస్సలు వేస్ట్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.